కాళీ కుటుంబం అంటే ఏంటి? సాక్షాత్తు కాళీమాత కొలువైన కోవెల. దీని వెనకాల ఎవరున్నారు? మా గురువు గారికి ప్రత్యక్షమయ్యి అమ్మ ఆజ్ఞానుసారం ఈ కాళీ కుటుంబాన్ని మా గురువు గారు పెట్టడం జరిగిందండి. ఈ కాళీ కుటుంబం ఎన్ని ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి? ఇది 2017లో స్టార్ట్ అయ్యిందండి. మీకు ఎలా తెలిసిందండి ఈ కాళీ కుటుంబం? మా రిలేటివ్స్ ద్వారా మేము ఈ కాళీ కుటుంబంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఎందుకండి జనాలలోకి రాకూడదు అని అనుకుంటున్నారు? ఆవిడకి ప్రోపగండా అనేది ఇష్టం ఉండదు, అందుకని ఆవిడ తెర ముందుకు ఎప్పుడూ రారు. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. 2 వారాల క్రిందట రైటర్ రజనీ శకుంతల గారితో అయితే ఒక ఇంటర్వ్యూ చేశాను కదా. ఆ ఇంటర్వ్యూలో అనుకోకుండా కాళీ కుటుంబం గురించి తనైతే వివరించారు. అసలు కాళీ కుటుంబం ఏంటిది అనేసి నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. కానీ చాలామంది నాకు కాల్ చేసి అసలు కాళీ కుటుంబం అంటే ఏంటిది, ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ కాళీ కుటుంబం లక్ష్యం ఏంటిది, ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు అనేసి చాలామంది నాకు కాల్ చేసి అడిగారండి. సో అందుకనేసి నేను వాళ్ళందరి కోసం ఈ కాళీ కుటుంబం గురించి వివరిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను. సో కాళీ కుటుంబం సభ్యురాలైనటువంటి జానకి గారు అయితే మనతో పాటు ఉన్నారు. తను 5 ఇయర్స్ నుంచి ఈ కాళీ కుటుంబంలో అయితే ఉంది. తను ఆధ్యాత్మికంగా ఎన్నో పూజలు అనేవి చేసింది. అలాగే ఈ కాళీ కుటుంబం లక్ష్యం ఏంటిది, ఇవన్నీ మనం తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఈ కాళీ కుటుంబం నడిపిస్తున్నది ఎవరు, ఈ కాళీ కుటుంబం వెనకాల ఎవరున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే జానకి గారు. నమస్తే అండి. సో కాళీ కుటుంబం గురించి మేము లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. అనుకోకుండా ఆ కాళీ కుటుంబం గురించి అయితే మాకు బయటకు వచ్చిందనమాట. సో ఆ కాళీ కుటుంబం గురించి మీరు ఈరోజు అయితే మాకు చెప్పవలసి, ఎందుకంటే చాలామంది చాలా సమస్యలతో బాధపడిపోతున్నారు. అసలు కాళీ కుటుంబం అంటే ఏమిటి, దీని వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ మాకు చెప్పాలండి మీరు. తప్పకుండా అండి, చెప్పండి. ఈ కాళీ కుటుంబం అనేది సాక్షాత్తు కాళీమాత ఆజ్ఞానుసారం మా గురువు గారు సంకీర్తనమ్మ ఏర్పాటు చేసిన, టెక్నికల్గా చెప్పాలంటే టెలిగ్రామ్ గ్రూపు. ఆధ్యాత్మికంగా మేమందరం నమ్మకంతో చెప్పేది ఏంటంటే ఇది సాక్షాత్తు కాళీమాత కొలువైన కోవెల. ఓకే. ఇది ఒక టెలిగ్రామ్ గ్రూప్లో నడుస్తుందండి. ఓకే. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాళీ కుటుంబం పెట్టడం వెనకాల మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనే సదుద్దేశం. పెద్దల్లో చిన్నల్లో కొద్దిగా ఆధ్యాత్మికతను జోడించి వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించాలనే ఒక సదుద్దేశం. ఈ ఉద్దేశంతో సాక్షాత్తు కాళీమాత మా గురువు గారికి ప్రత్యక్షమయ్యి అమ్మ ఆజ్ఞానుసారం ఈ కాళీ కుటుంబాన్ని మా గురువు గారు పెట్టడం జరిగిందండి. ఓకే. ఈ కాళీ కుటుంబం ఎన్ని ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి? ఇది 2017లో స్టార్ట్ అయ్యిందండి. ఓకే. అంటే దాదాపు 8 సంవత్సరాలు అయ్యింది. సో 8 సంవత్సరాలు బట్టి మా సంకీర్తనమ్మ ఇదే అమ్మ తత్వంలో కంప్లీట్గా నిస్వార్థ సేవ. ఇక్కడ ఏంటంటే కమర్షియాలిటీకి అస్సలు తావు లేదండి. పూర్తిగా నిస్వార్థ సేవ అమ్మ తత్వంలో. అమ్మ ఇచ్చిన బాధ్యతగా తన భుజాలపైన ఇంతమందిని, కేవలం కాళీ కుటుంబంలో మాత్రమే 800 ఉన్నారండి. ఇటువంటివి ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క గ్రూప్లో 800 మంది, ఇంకా ఎక్కువే ఉన్నారండి కొన్ని గ్రూప్స్లో. ఇక్కడ కాళీ కుటుంబం అనేది మనం ఎలా అంటే ఒక 10th క్లాస్ లాగా అనుకోండి. ఇక్కడ అర్హత పొంది కొంచెం సాధన పరంగా కొంచెం ఉన్నతంగా వెళ్లాల్సిన వాళ్ళకి ఇంకొక సాధన గ్రూప్ అని ఇంకొకటి పెట్టారు అమ్మవారు, అమ్మ సంకీర్తనమ్మ. అక్కడ కొంతమంది ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు యూత్ అండి. యూత్ అనేది ఏంటి, యూత్ అనేది మన సమాజానికి మూలాలు. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. కాబట్టి ఆ యూత్ అనేది సక్రమమైన మార్గంలో నడవాలి. ఎందుకంటే ఈ వయసు అనేది చంచలమైన వయసు అండి. కాస్త అటు ఇటుగా ఆలోచనలు వెళ్తాయి. పెద్దవాళ్ళని ఎదిరించడం కానీ ఇంకా వేరే రకంగా వెళ్ళిపోతాయి. అలా ఉండకుండా యూత్ అనే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే వారికి వారు అనుకున్న లక్ష్యాలను కెరీర్ పరంగా అయితేనేంటి, వారి జీవితం అంతా కూడా చక్కగా అమ్మ కనుసన్నల్లో సాగుతుందనే సదుద్దేశంతో యూత్ పిల్లలకి కూడా, ముఖ్యంగా అంటే యూత్ మగపిల్లలకు ఒక గ్రూపు, యూత్ ఆడపిల్లలకు ఒక గ్రూపు సెపరేట్గా పెట్టారమ్మ. ఇటువంటివి చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇవన్నీ గ్రూపుల్లో కలిపి అమ్మ కొంత వేల మందిని నడిపించుకుంటూ వస్తున్నారండి. సో ఈ కాళీ కుటుంబంలో టోటల్ అంటే మొత్తం ఇప్పుడు సపరేట్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. మొత్తం ఎంతమంది ఉన్నారు? దాదాపు 8,000 మంది వరకు ఉంటారండి. 8,000 మంది. ఓకే. సో ఈ కాళీ కుటుంబం వెనకాల మీ గురువు గారి గురించి మాకు ఏమైనా చెప్తారా? మా గురువు గారి పేరు సంకీర్తనమ్మ. ఓకే. గురువు అని మేము అనుకున్న ఆవిడ మాకు కనిపించే కాళీ స్వరూపమే. ఎందుకంటే ఆవిడ
కేవలం మాకు పూజలు మాత్రమే కాకుండా మాలో మానసికంగా మా ఆలోచనలు మా నడవడిక అన్నీ కూడా ఏ మార్గంలో వెళ్తే మా జీవితం అంతా ఉన్నతంగా ఉంటుందో అటువంటి మార్గంలో నడిపించే ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు. అంతేకాకుండా తన స్వధర్మాన్ని అంటే తన గృహ బాధ్యతల్ని, తన గృహస్థాశ్రమంలో ఉన్నారండి. తన గృహిణిగా ఇంట్లో బాధ్యతల్ని చూసుకోవడం, అట్లానే ఇంతమందిని తన సాధనాపరంగా తన సొంతంగా సాధనాపరంగా ఎదగడమే కాకుండా ఇంతమందిని కాళీమాత, సాక్షాత్తు కాళీమాత జగజ్జన్ని ఒడిలోకి తీసుకొచ్చి ఇంతమందిలో ఆధ్యాత్మికతను నింపి అమ్మతత్వంలో నడిపించుకురావడం, ఇది మంత్రోచ్చారణతో కూడిన పూజలతో ఎంత చక్కటి మార్గంలో నడిపించుకురావడం, ఇలాగా ఒక ఆధ్యాత్మిక గురువు మాకు. అంతేకాకుండా అమ్మలో ఇంకొక కోణం ఏంటంటే ఒక సామాజిక సేవకురాలు. ఆవిడ ఎక్కడ బయటికి రారు, అజ్ఞాతం, ఎక్కడ మీడియా ముందుకి రారు, ఎక్కడికి ఆవిడ పేరు బయటకి రాకూడదు. కానీ ఆవిడ ఏంటంటే అమ్మ ఇచ్చిన బాధ్యతగా నేను ఇంతమంది జీవితాలు మారాలి, సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలనే సదుద్దేశంతో అమ్మ ఈ కాళీ కుటుంబంలో ఇంతమందిని నడిపించుకుంటూ వస్తున్నారు. కానీ అమ్మ ఎవరో ఇప్పటిదాకా బయటికి రాలేదు. సామాజిక సేవకురాలు, ఎంతో మంది అనాథ పిల్లలకు, వృద్ధులకు అమ్మా నాన్న వృద్ధాశ్రమం అని ఉంది. అక్కడ మామూలుగా ఇప్పుడు స్ట్రీట్లో ఉండే పిల్లలు, వారికి ఎంతో సేవని చేస్తూనే ఉంటారండి. వారికి ఏమీ ఫండ్స్ కానీ ఏమీ రావు, తనకి ఉన్న దాంట్లోనే ఎంత సేవ అంటే వాళ్ళు బయటకు కూడా ఇక్కడ తెలియదు. మాకు కొంచెం తెలుసు కాబట్టి మేము కొంతవరకు మేము చెప్తున్నాం. కానీ ఇది అమ్మలో సామాజిక సేవా లక్షణాలు ఇన్ని ఉన్నాయండి. అంటే ఒక గురువు, ఒక మాకు ఆదర్శమైన ఒక స్త్రీమూర్తి, ఇంకా సామాజిక సేవకురాలు, మొత్తం కలిపి అమ్మకు చేరువయ్యే, అమ్మ ఏ లక్షణాలైతే తనలో ఉండి తన పిల్లల్లో చూసుకోవాలని అనుకుంటారో ఆ తల్లి జగజ్జన్ని, ఆవిడలో ఉన్న లక్షణాలన్నీ కూడా మా గురువు గారిలో ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, మా గురువు గారే మాకు కనిపించే దేవత కాళీమాత. మీరు మీ గురువు గారిని చూడలేదని చెప్పారు కదా? అవునండి. సో చూడకుండానే ఇన్ని కార్యక్రమాలు అనేవి చేశారు. అసలు తనకి అంటే అమ్మకి, సంకీర్తనమ్మ గారికి ఈ కాళీ కుటుంబం స్థాపించాలనే థాట్ ఎలా వచ్చింది, మీకు ఏమైనా తెలుసా? అంటే 2017లో అండి, ఆషాఢ పౌర్ణమి రోజు అమ్మ కాళీమాత సాక్షాత్తు అమ్మకి నిజరూప దర్శనం ఇచ్చి, అమ్మ ఆజ్ఞానుసారం ఇంతమంది బిడ్డలు, నా బిడ్డలను నా ఒడిలోకి తీసుకురావాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుదల ఉండాలి, సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి అని అమ్మకి ఆజ్ఞాపించారు. సో దాన్ని బట్టి మరి ఎలా తీసుకురావాలి, ఇప్పుడున్న ఈ టెక్నాలజీని వాడుకొని ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్గా ఇంతమంది, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఎవరికెవరు పరిచయం లేదండి. కానీ ఒక కాళీమాత బిడ్డలం, అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అంత వరుసలో అంత బంధంలో ఇంత వేల మందిని ఒక తాటిపైన తీసుకొని వచ్చి అమ్మ ఒడిలో పెట్టి, అమ్మ ఆజ్ఞానుసారం అమ్మ ఇచ్చిన బాధ్యతగా ఇంతమంది జీవితాలు మారాలి, వాళ్ళ సమస్యలు తీరాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి. ఎందుకంటే మన కాళీ కుటుంబంలో ఎవరొచ్చినా ఏదో ఒక కోరికతోనో సమస్యతోనో ముందుగా, అంటే కాళీ కుటుంబంలోకి రాకముందు ఎవరికైనా ఐహికమైన కోరికలు కానీ సమస్యలు కానీ తీరాలని చాలా మంది వస్తారు. కొంతమంది వారి ఆధ్యాత్మిక సాధన పరంగా కూడా వస్తారు. కానీ అటువంటి ఇంతమందిని వాడు అనుకున్న లక్ష్యానికి చేర్చాలి, వాళ్ళ సమస్యలు తీరాలి, వాళ్ళ జీవితం ఉన్నతంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో అమ్మ, కాళీ అమ్మ ఇచ్చిన బాధ్యతగా మన కాళీ కుటుంబాన్ని అనేది స్థాపించడం జరిగిందండి. ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి ఇందులో? నేను 2019లో జాయిన్ అయ్యానండి. ఓకే, అంటే 17లో స్థాపించారు, 19లో జాయిన్ అయ్యారు. ఒక 1.5 ఇయర్లో నేను జాయిన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పటికి ఈ కాళీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అప్పుడు కూడా ఉన్నారండి, ఒక 100 మంది పైనే ఉంటారు, 150 మంది అలా ఉన్నారు అప్పటికి. సో 100 మంది దగ్గర నుంచి ఇప్పుడు 8,000 మంది అయ్యారు. అంటే నేను చెప్పేది కాళీ కుటుంబంలో. ఓకే, అప్పుడు నాకు వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి అమ్మకు, కానీ అంత దాంట్లో అప్పుడు ఎంత ఉన్నారనేది నాకు తెలియదు. బట్ కాళీ కుటుంబంలో మాత్రం ఒక 100 మంది పైనే. ఓకే, మీకు ఎలా తెలిసిందండి ఈ కాళీ కుటుంబం గురించి కానీ, కాళీ కుటుంబంలో చేరాలని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? మా రిలేటివ్స్ ద్వారా నేను ఈ కాళీ కుటుంబంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. వారు ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ పూజలన్నీ చాలా చక్కగా ఉంటాయి, మనం ఇంట్లో ఉండి మన ఇంట్లో లభించే వస్తువులతో మనం చాలా చిన్న చిన్న పూజలతో అమ్మకు చేరువయ్యే విధంగా అమ్మ పూజలు చెప్తారు. కాబట్టి నా సమస్య తీరింది, నా కోరికలు నెరవేరాయి, నువ్వు కూడా జాయిన్ అవ్వని చెప్పడంతో నాకు అమ్మ ఆ మహద్భాగ్యాన్ని నాకు కూడా ప్రసాదించారండి. అప్పటి నుండి నాకు కాళీ కుటుంబంలో జర్నీ అనేది అప్పటి నుండి స్టార్ట్ అయిందండి. సో కాళీ కుటుంబం మెయిన్ లక్ష్యం ఏంటండి? అంటే ఆధ్యాత్మికంగా అందరినీ తీసుకెళ్లాలన్నా,
లేదంటే చాలామంది సమస్యలు అనేవి క్లియర్ చేసి వాళ్ళు అందులో నుంచి బయటికి వచ్చి హ్యాపీగా జీవించాలని రెండిట్లో ఏది లక్ష్యం? ఇక్కడ కాళీ కుటుంబం యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే ముందుగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఓకే. అట్లానే ఆధ్యాత్మికతను కూడా ప్రజల్లో చిన్న పెద్ద అందరిలో కూడా నింపాలి. అట్లానే వారి సమస్యలు కోరికలు కూడా తీరాలి. ఇవన్నీ జరగాలంటే ఏమవ్వాలి, ఏం చెయ్యాలి? ఇవన్నీ కూడా మనం భగవంతుని చేరువైతేనే మనకి ఇవన్నీ కూడా సాధ్యం. ఇక్కడ మనకి నేర్పించే తత్వమే భక్తి తత్వమే, బంధంతో కూడిన భక్తి తత్వం అండి. ఇది మనం చాలా ఎక్కడ వినుండం, బహుశా నేనైతే ముందు వినలేదు. కాళీ కుటుంబంలోకి వచ్చి అనుభవించి ఆ అమ్మ ప్రేమను పొంది నేను ఇంత నమ్మకంతో చెప్తున్నాను. ఇటువంటి భక్తితో బంధంతో కూడిన ఈ భక్తి తత్వం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం నవవిధ భక్తి తత్వాలు ఉంటాయండి. మనం కీర్తనం ద్వారా, అంటే ఇప్పుడు అన్నమాచార్యుల వారు తన భక్తి సంకీర్తన ద్వారా భగవంతుడిని పొందారు. అట్లానే దాస్య భక్తి, ఆంజనేయ స్వామి దాస్య భక్తి ద్వారా రాముని సేవను అందుకున్నారు. ఇట్లా ఆత్మ నివేదన, ఇలా 9 రకాల భక్తి తత్వాలు ఉంటాయి. అలానే మన కాళీ కుటుంబంలో మన సంకీర్తనమ్మ మాకు నేర్పించిన భక్తి తత్వం బంధం అనే భక్తి తత్వం. ఈ బంధం ఏంటంటే, ఇప్పుడు మన కుటుంబ సభ్యులతో మనం ఏర్పరుచుకునే బంధాలు ఉంటాయి కదండి, అమ్మ, నాన్న, అక్క. ఈ బంధాన్నే మనం భగవంతునితో పెట్టుకొని, అంటే సాక్షాత్తు కాళీమాత జగజ్జనని, ఆవిడ అమ్మలగన్న అమ్మ. అమ్మ అని ఇప్పుడు మనం బయట ఎవరినైనా కూడా ఏవండి ఎలా ఉన్నారనే దానికంట అమ్మ ఎలా ఉన్నారనే దానికి ఈ 2 పిలుపుల్లో వాళ్ళ స్పందన కూడా మారుతుంది. అవునా? ఏవండి ఎలా ఉన్నారంటే బాగున్నా అంటారు. అమ్మ అంటే వాళ్ళలో ఒక ఆప్యాయతతో కూడిన స్పందన మనకి అందుతుంది. మరి ఆవిడ జగజ్జనని, ఆవిడ అమ్మ అంటే కనికరించకుండా ఉంటుందా, కరుణించకుండా ఉంటుందా చెప్పండి? కాబట్టి అమ్మ, నాన్న, అన్న ఈ బంధం అనేది భగవంతునితో పెట్టుకొని మనం పూజిస్తే భగవంతుడు కూడా మనకి అదే బంధంతో ప్రతిస్పందిస్తాడు. ఈ బంధంతో కూడిన భక్తి తత్వాన్నే మెయిన్ మన పూజలలోని, అంటే మన పూజలకు ఈ బంధంతో కూడిన భక్తి తత్వాన్ని జోడించి మంత్రోచ్చారణతో కూడిన పూజల ద్వారా, అంటే ఈ పూజలు కూడా ఎలా ఉంటాయంటే పవర్ఫుల్ మంత్రాలతో కూడుకున్న ఉంటాయండి. ఇవి మనకి బయట ఎక్కడ దొరకవు, లభించవు. మన గురువు గారు మన కాళీ కుటుంబంలో ఉపదేశిస్తున్న అతి పవర్ఫుల్ పూజా విధానమే ఇదండి. మంత్రోచ్చారణతో కూడిన పూజలకి బంధంతో కూడిన భక్తి తత్వాన్ని జోడించి అమ్మను పొందే మార్గం. ఈ మార్గం ద్వారానే మన కాళీ కుటుంబంలో ఇన్ని వేల మంది ఇన్ని అద్భుతాలను అందుకుంటూ ఉన్నారండి. ఈ బంధంతో కూడిన భక్తి తత్వంతోనే ఆధ్యాత్మిక ఎదుగుదల, అమ్మని పొందడం, సాక్షాత్తు అమ్మ ప్రేమని ప్రతి ఒక్కళ్ళము అనుభవిస్తున్నామండి. ఇప్పుడు పూజలు అన్నారు కదా మీరు, ఇప్పుడు పూజలు అంటే బయట చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే చాలామంది వేలు ఖర్చు పెడుతున్నారు. అలా ఏమన్నా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందా ఈ పూజలకి? లేదండి, ఇక్కడ మన ప్రత్యేకతే అది. అమ్మ ఎవరండి? ఆవిడ ఈ జగత్తుకే మూలం, సృష్టికే మూలం. ఆవిడికి మనమేమి ఇవ్వగలం? భక్తితో సమర్పించిన ఒక పుష్పమైన, కాస్త కుంకుమైనా ఆవిడ అనంతంగా స్వీకరించి మనకు అనంతమైన ఫలితాలను ఇస్తారు. ఇక్కడ జరిగే పూజలన్నీ కూడా మన ఇంట్లో లభించే పసుపు, కుంకుమ, పువ్వులు, వీటితోనే అన్ని పూజలు కూడా మాక్సిమం అమ్మ చెప్తూ ఉంటారండి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే, మన ఇంట్లోనే, మన గృహాన్నే మందిరం, మన గృహ మందిరాన్నే ఒక గర్భాలయంగా మార్చేశారు. మేము ప్రతి ఒక్కళ్ళము కూడా ఇంట్లో మా అమ్మని మా ఇష్టం వచ్చినట్టు ముద్దుగా అలంకరించుకుని ఇంట్లో లభించే పసుపు, కుంకుమ, పువ్వులు ఇటువంటి ద్రవ్యాల ద్వారా అతి సునాయాసమైన పూజా విధానం కూడా ఎలా ఉంటుంది అంటే, మన ఇంట్లో లభించే వస్తువులతో మనకున్న సమయంలో, అంటే మనం ఎలా, అమ్మ ఏం చెప్తారు అంటే, ఒక గృహిణిగా మీరు గృహ బాధ్యతల్ని కూడా నిర్వర్తించాలి, అవి కూడా మనం వదలకూడదు. ప్లస్ పూజల్ని కూడా చేసుకుంటూ అమ్మతో ఆధ్యాత్మిక కనెక్టివిటీతో కూడా ఉండాలి. అలా 2 బ్యాలెన్స్ చేసుకునే విధంగానే అన్నీ చెప్తారమ్మా. ఆ పూజలు కూడా అతి సునాయాసంగా ఉంటాయి. మనం ఇంట్లో కూర్చుని మన ఇంట్లో లభించే ద్రవ్యాలతో ఖర్చుతో తావు లేకుండా, చెప్పాను కదండి, ఇది కంప్లీట్గా నాన్ కమర్షియల్. అమ్మ ఎలాగో ఒక్క రూపాయి ఆశించరు, తీసుకోరు, అసలు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, ఎలా ఉంటారో కూడా తెలియదు. మామూలుగా వేరే గురువులు అంటే ఇట్లా మంత్రం తీసుకున్నా కూడా చార్జ్ చేస్తారు బయట ఖర్చు, అంటే వేరే వాళ్ళతో ఫీజు అలా వసూలు చేస్తారు. కానీ ఎలాంటి రుసుము లేకుండా అసలు లేవండి, అసలు లేవు. సంపూర్ణంగా అమ్మ ఇచ్చిన బాధ్యతగా కంప్లీట్గా ఇంతమందిని అమ్మ తత్వంలో ముందుకు నడిపించాలి, ఇంతమంది జీవితాలు బాగుపడాలి, అమ్మ నాకు ఇచ్చిన బాధ్యతని నేను నిర్వర్తించాలి అనే ఒక అమ్మ మనసుతో మా గురువు గారు పెట్టిన ఆధ్యాత్మిక కోవెల ఈ కాళీ కుటుంబం అనే గ్రూప్ అండి. కాబట్టి ఇక్కడ జరిగే పూజలు కూడా అంతే చక్కగా ఉంటాయి. భక్తి ప్రధానం, బంధంతో, భక్తితో, నమ్మకంతో అమ్మని పూజిస్తే
మనకు అన్నీ జరుగుతాయి. ఓకే. అంటే మనం ఐహికమైన కోరికలు అవి కోరికలు తీరాలి, సమస్యలు తీరాలని మాత్రమే కాకుండా ఆ సమస్యని తట్టుకునే ధైర్యం, ఆ స్థితి అనేది మనకి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి సమస్య అయినా తట్టుకునే ధైర్యం మనకు వస్తుంది. ఎందుకంటే ఈ జీవితం అనేది సమస్యలతో కూడుకున్నదండి. ఇప్పుడు సామెతే ఉంది కదా, కాళ్ళు తడవకుండా నదిని దాటలేము, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని. కాబట్టి సమస్యలు అనేవి ఒకటి తీరితే ఒకటి, కోరిక అనేది ఒకటి తీరితే ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ ఇవన్నీ అధిగమించాలంటే అవి తట్టుకునే ధైర్యం ఉండాలి. ముఖ్యంగా కాళీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరిలో కూడా ఆ ధైర్యం అనేది ప్రప్రథమంగా ఉంటుందండి. జానకి గారు, ఒక క్వశ్చన్ అండి. నాకు అప్పటి నుంచి మీరు సంకీర్తనమ్మ గారి గురించి, అంటే మీ గురువు గారి గురించి చెప్తుంటే డౌట్ వస్తుంది. ఎందుకండి జనాలలోకి రాకూడదు అని అనుకుంటున్నారు? ఆవిడకి మెయిన్ ఆవిడ ఇంటెన్షన్ ఏమిటంటే ప్రోపగండా కాదు, అందరూ కూడా సనాతన ధర్మం దిశగా ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ప్రయాణం సాగించాలి, గృహ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ అమ్మ తత్వంలో నడవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఆవిడకి ప్రోపగండా అనేది ఇష్టం ఉండదు. అందుకని ఆవిడ తెర ముందుకు ఎప్పుడూ రారు. మాకు కూడా ఆ అనుగ్రహం దొరకలేదు. అమ్మ మాకు కూడా ఆవిడ దర్శన భాగ్యం ఇవ్వమ్మా అని నేను కూడా అమ్మని వేడుకుంటూనే ఉంటాను. ఆవిడ తెర ముందుకు రారు, తెర వెనక మాత్రమే ఉంటారు. కానీ అమ్మ తత్వంలో ఇంతమంది జీవితాలు మారాలి, ఇంతమంది సనాతన ధర్మం వైపు అడుగులు వేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో కాళీ కుటుంబాన్ని స్థాపించి కాళీ కుటుంబం ద్వారా ఇంతమందిని అమ్మ ఒడిలోకి తీసుకువచ్చి అమ్మ తత్వంలో నడిపించుకొస్తున్నారండి. ఓకే. సో చూసారు కదండి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా సంకీర్తనమ్మ గారు ఈ కాళీ కుటుంబం అనేది ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని సంకల్పించుకోవడం చాలా గొప్ప విషయం అండి. సో అలాగే ఈ కాళీ కుటుంబంలో ఎవరైనా జాయిన్ అయ్యి ఆధ్యాత్మికంగా పూజలు చేయాలన్నా, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలన్నా సో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. సో ఎవరైనా సరే ఆ మెయిల్ ఐడికి మెసేజ్ చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకుంటున్నాము, మేము కూడా పూజ చేయాలనుకుంటున్నాము, మన సనాతన ధర్మాన్ని కాపాడదాము అని ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ మెసేజ్ పెడితే నేనైతే కనుక మీకు ఎలా వెళ్ళాలనేసి నేను పర్సనల్గా నేను కాల్ కూడా చేస్తాను. సో అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు కాళీ కుటుంబం అంటే ఏంటి? సాక్షాత్తు కాళీమాత కొలువైన కోవెల. దీని వెనకాల ఎవరున్నారు? మా గురువు గారికి ప్రత్యక్షమయ్యి అమ్మ ఆజ్ఞానుసారం ఈ కాళీ కుటుంబాన్ని మా గురువు గారు పెట్టడం జరిగిందండి. ఈ కాళీ కుటుంబం ఎన్ని ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి? ఇది 2017లో స్టార్ట్ అయ్యిందండి. మీకు ఎలా తెలిసిందండి ఈ కాళీ కుటుంబం? మా రిలేటివ్స్ ద్వారా మేము ఈ కాళీ కుటుంబంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఎందుకండి జనాలలోకి రాకూడదు అని అనుకుంటున్నారు? ఆవిడకి ప్రోపగండా అనేది ఇష్టం ఉండదు. అందుకని ఆవిడ తెర ముందుకు ఎప్పుడూ రారు.